అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ గా ఉన్నాము. సో ఈ రోజు అయితే మనం దుబాయ్ గ్లో గార్డెన్ కి అయితే వెళ్తున్నామండి. సో అది ఈవినింగ్ టైం అయితే ఓపెన్ అవుతుంది అనమాట. పార్క్ వచ్చేసి సో ఈవినింగ్స్ 5 to నైట్ 11-12 వరకు ఉంటుంది. సో మనకి టికెట్స్ కూడా అక్కడే దొరుకుతాయి, లేదంటే ఆన్లైన్ లో కూడా తీసుకోవచ్చు. సో మనం అక్కడికి వెళ్ళి టికెట్స్ అయితే తీసుకుందాము. అండ్ మా హస్బెండ్ అయితే వస్తారు, అండ్ మాతో పాటు ఉషా వాళ్ళ ఫ్యామిలీ మేమిద్దరం కలిసి వెళ్తున్నాం అన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి గ్లో గార్డెన్ మాకు చాలా దగ్గరండి, చాలా వండర్ఫుల్ ప్లేస్ మాట. అక్కడికి వెళ్ళిన తర్వాత లైట్స్, డైనోసార్ పార్క్ ఇవన్నీ ఉంటాయి. చాలా బాగుంటుంది. వీడియో మాత్రం అసలు మిస్ అవ్వద్దు, ఫుల్ గా చూడండి, లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. అసలు మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారా కామెంట్ చేయండి. అసలు నాకు అర్థం కావట్లేదు మన వీడియోస్ అసలు చూస్తున్నారా లేదా అనేసి. సో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం అయితే స్టార్ట్ అవుదాము. ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ ని హెచ్ బిల్డింగ్ అంటారు. మనమైతే గ్లో గార్డెన్ కి అయితే వచ్చేసాము. ఇంకా ఉషా వాళ్ళు అయితే అక్కడ ఉన్నారన్నమాట. ఇంక మేమైతే ఇక్కడ ఉన్నాము. ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. స్టార్ట్ అయ్యే కొద్దీ ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా లైట్స్ అంతా వెలిగి చాలా బాగుంటుంది. సో మేబీ 6:37కి లైట్స్ అంతా వెలుగుతాయంట. ఇప్పుడైతే ప్రజెంట్ నార్మల్గా ఉందన్నమాట. ఇప్పుడు కూడా టైం వచ్చేసి 6 అంతా అయిపోయింది. ఇప్పుడు ఇంకా లైట్స్ లేని వల్ల ఇలా ఉంది. లైట్స్ వస్తే అసలు ఎంత చాలా బాగుంటుంది అన్నమాట. ప్లేస్ వచ్చేసి మనకి ఎంట్రన్స్లో టికెట్ కౌంటర్ ఉంటుంది, టికెట్స్ అయితే తీసుకోవాలి. మనకి గ్లో గార్డెన్ వచ్చేసి జబీల్ పార్క్ లో అయితే ఉంటుంది. లొకేషన్ కూడా గూగుల్లో ఉంటుంది. గ్లో గార్డెన్ అని కొడితే వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా ఎంట్రన్స్ లో మేమైతే టికెట్స్ తీసుకుని ఇంకా అలా లోపలికి వెళ్ళగానే ఇది కనిపించింది. ఇదేంటో మీ అందరికీ తెలిసిందే కదా, దీని మధ్యలో నుంచుంటే చుట్టూరు ఫోన్ తో తిరిగేస్తుంది. మంచిగా వీడియోస్ ఫొటోస్ దిగొచ్చు, కాకపోతే దీనికి ప్రైస్ మాట. ఇంకా నైట్ అయ్యే కొద్దీ చాలా మంది జనాలు అయితే వస్తారు. ఈ పార్క్ వచ్చేసి మనకి 6 కి స్టార్ట్ అవుతుంది, 6 to 12 వరకు ఉంటుంది. ఇంకా నైట్ అయ్యే కొద్దీ పార్క్ మొత్తం ఫుల్ లైటింగ్ తోటి అలాగే డైనోసార్ తోటి ఫుల్ గా వెలిగిపోతుంది అన్నమాట. ఇక్కడ నేను ఉషా కూర్చుని ఎలా రీల్స్ చేయాలని చెప్పేసి ఆలోచించుకుంటున్నాము. కోతుల్ని సింహాలని కూడా చెట్లు ఎక్కిచ్చేసారు లైటింగ్స్ తోటి. కొన్ని కోతులు అయితే ఇలా ఏలాడుతున్నాయి అన్నమాట. భలే అనిపించింది చూడడానికి. సడన్ గా ఈ సింహాలను చూసి చాలా భయపడతాము, అంత దారుణంగా ఉన్నాయి. ఇంకా అటు సైడ్ అయితే సింబల్స్ తో లైటింగ్ అయితే మంచి సెటప్ భలే పెట్టారు. ఇక్కడ ఇద్దరు హడావిడి ఏంటని చూస్తున్నారా? ఇద్దరం కలిసి ఒక రీల్ అయితే చేస్తున్నాము. ఆ రీల్ ఆల్రెడీ షార్ట్ లో పెట్టేశాను. ఇప్పుడైతే పార్క్ అంతా ఫుల్ లైటింగ్ తోటి అలాగే బ్యాక్గ్రౌండ్ ఒక మంచి సాఫ్ట్ మ్యూజిక్ తోటి చాలా బాగా అనిపించింది. ఇందాక మనం వచ్చిన ఎంట్రన్స్ చూడండి ఎంత బాగుందో. ఈ పార్క్ అంతా నడిచి చూసే ఓపిక లేకపోతే ఇలా ట్రైన్ ఎక్కి మొత్తం చూడొచ్చు. ఇంకా మనం ఫస్ట్ అయితే ఇక్కడ డైనోసార్ పార్క్ అయితే కనిపిస్తుంది కదండి, అక్కడికైతే వెళ్ళిపోదాము. దానికంటే ముందు ఇక్కడ బయట పెద్ద పెద్ద డైనోసార్స్ ఉన్నాయన్నమాట. ఇంకా దాని దగ్గర ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. నేనైతే భయం లేకుండా వెళ్ళి డైనోసార్ మూతులో అయితే కూర్చుంటున్నా. మన ఎన్ని పిల్లపిత్రి చేష్టలు. గుట్టులో నుంచి వచ్చిన కోనసీమ పిల్లలు, పగిలిపోయిన గుట్లు, బయటికి పోతామా? పెద్దోళ్ళు ఎంజాయ్ చేయడం ఎలా ఉన్నా కానీ బుడ్డ పిల్లలు పిచ్చిగా ఎంజాయ్ చేస్తారన్నమాట. ఇంకెంతసేపు బయట ఉంటాము, ఇంక లోపలికైతే వెళ్ళిపోదాము డైనోసార్ పార్క్ లోపలికి. ఇప్పటి వరకు బొమ్మల డైనోసార్లే చూసాము. ఈవినింగ్ 7 అయిన తర్వాత రియల్ డైనోసార్ అయితే వస్తుంది. అప్పటి వరకునే మన పిల్ల చేష్టలు వన్స్ వచ్చిందంటే పరిగే పరుగు. ఈ లోపల తిరిగి అలసిపోతే ఇక్కడ తినడానికి ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఈ డైనోసార్స్ అయితే గట్టిగా అరిచేస్తున్నాయి. పార్కులో అయితే పెద్దగా చూడడానికి అయితే ఏమీ లేవండి, ఓన్లీ డైనోసార్లు, ఆ పార్కు, ఆ లైట్లు తప్ప ఏమీ పెద్దగా అనిపించలేదు. డైనోసార్ పళ్ళు చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయి, కొరికిందంటే ఇంకంతే సంగతులు. మా ఆయన అయితే డైనోసార్ ని కొట్టేయడానికి ట్రై చేసేస్తున్నారు. మీదకు ఒక ఎగిరిందంటే పరిగే పరుగు. ఇదిగోండి ఇవి డైనోసార్ గుడ్లు అయితే అది వచ్చేసిందన్నమాట. ఏమో చిన్న గుడ్లు డైనోసార్. టర్కిష్ ఫుడ్స్.
మనం ఎలాగో ఫుడ్ కొనుక్కుంటలేదని టేస్ట్ చేయమని చెప్పి తలో లాలీపాప్ ఇచ్చేస్తున్నారు. ఇవైతే చూడడానికి లాలీపాప్స్ లా ఉన్నాయి కానీ లాలీపాప్స్ కాదు, ఏవో అరబిక్ టైప్ ఫుడ్ మాట. చల్ల పునుగుల్లా ఉన్నాయి చూడడానికి, తినడానికి కూడా అలాగే ఉన్నాయి, కాకపోతే కొంచెం స్వీట్ గా ఉన్నాయి మాట. తలొక పునుగు తినేసాం గానీ ఏమి కొన్నే లేదు. ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. మా ఆయనంటి ఫుడ్ అమ్మే పిల్లతో సోదెట్టేస్తున్నారు. ఇదిగోండి రియల్ డైనోసార్ వస్తుందని చెప్పాను కదా, వచ్చేసింది. చూడడానికి రియల్ గా ఉంది కానీ ఇది రియల్ అయితే కాదండి. ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ ఒక బొమ్మ లాంటిది మాట. కాకపోతే దీన్ని చూసి కూడా అందరూ భయపడిపోతున్నారు. మా ఆయనకైతే అసలు భయం లేదు. దాని ముందు నడుచుకుంటూ వచ్చి వీడియో తీశారు. నేనైతే పిల్లిలా దాని వెనకాల నుంచున్నాను. ఈ డైనోసార్ని చూడాలంటే ఈవినింగ్ 7 కల్లా ఇక్కడ ఉండాల్సిందే, అప్పుడే కనిపిస్తుంది. గంటకొక షో, అరగంటకొక షో అలా వేస్తారట. నాకు బొమ్మను చూసినా భయం వేసేస్తుంది. అలా జాయిగా ముందుకెళ్ళి దాన్ని సవర్ చేసేసా. తెల్లోళ్ళ పిల్లలైతే అసలు భయపడట్లేదు, అలా దగ్గరికి వెళ్ళి అలాగే చూస్తున్నారన్నమాట. దాని కళ్ళు కూడా చూడండి ఎంత అలా ఉన్నాయో. కొంతమంది పిల్లలు అయితే తెగ ఏడ్ చేస్తున్నారు. ఈ డైనోసార్ చుట్టూ అందరూ తిరిగి తిరిగి విసిగిచ్చేసారనుకుంటా. తెగ అరిచేస్తుంది ఇందాక నుంచి, అందరినీ భయపెట్టేస్తుంది. పార్క్ చుట్టూ తిరిగి చూడాలంటే చాలా ఎక్కువ దూరం అయితే నడవాలి. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న ట్రైన్ ఎక్కామనుకోండి ఈజీగా చూడొచ్చు. ఈ పార్క్ లో అయితే ఎక్కడ చూసినా ఈ డైనోసార్లు తప్ప ఇంకేం కనిపించట్లేదు. మేమందరం వచ్చాం గానీ ఫుల్ గా అప్సెట్ మాట. అంత చూడడానికి అయితే ఏం లేదు ఇక్కడ. డైనోసార్ పార్క్ లో ఇంకా అన్ని డైనోసార్స్ ఉన్నాయన్నమాట, డిఫరెంట్ డిఫరెంట్ గానీ. ఊరికే అరిచేస్తుంది. అక్కడ అయితే చూడండి, అక్కడ డైనోసార్ అయితే మొత్తం ఒక డైనోసార్ ఇంకో డైనోసార్ని తినేస్తుంది అన్నమాట. ఇలాగా. అండ్ అలాగే ఇక్కడైతే ఇంకో డైనోసార్. ఇది ఎత్తు పొల్లు డైనోసార్ అనుకుంటా. పొల్లు అయితే ఎత్తుగా ఉన్నాయి దీనికి సమ్ నేమ్ కూడా పెట్టేశారు. వీటి పేర్లు గీర్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఎలా ఆడుతుందా ఇప్పుడు, ఇది అరుస్తుంది గట్టిగాని. ఎంత హైట్ లో ఉందో చూడండి. డైనోసార్కి తోక లేదు కానీ తల ఒకటే ఉంది. ఇక్కడైతే డైనోసార్ గుడ్డు పెట్టిన తర్వాత ఆ గుడ్డు ఎలా చిన్నదవుతుంది, ఆ తర్వాత ఎంత పెద్దదవుతుంది, ఇదంతా కూడా ఇక్కడైతే చూపిస్తున్నారు. ఏదో వేళ క్రియేట్ చేస్తున్నట్టు. ఇది వీళ్ళ ల్యాబ్ అంట, డైనోసార్ గుడ్లు తయారు చేసే ల్యాబ్. అవి ఏంటంటే ఉషాగార స్టీల్ అన్ని కూడా సీక్రెట్ ఉన్నాయండి అందులోని. మేము చెప్పకూడదు అవన్నీ. ఇవైతే కొన్ని క్రోర్స్ పెట్టి కొన్నామండి మేము. అంటే వాటిలో నుంచి వస్తాయి డైనోసార్స్. కొన్ని బిలియన్ ట్రిలియన్ ఇయర్స్ ముందు మేమే కనిపెట్టాము. అప్పుడు ఇప్పుడు మా కో పార్ట్నర్ గానీ గతం మర్చిపోయారండి. యాక్సిడెంట్ అయిందండి మొత్తం గతం. సో మీకు ఎలాంటిది కావాలో చెప్తే, మీకు ఏ టైప్ డైనోసార్ పిల్ల కావాలంటే ఇప్పుడు నాకు కూర ఉండే అంత ఓపిక లేదు. అయ్యో మాకు ఎప్పుడైనా అవును చెప్పడం మర్చిపోయామండి. మాకు ఎప్పుడైనా ఆకలి వేస్తే ఇక్కడే వండుకొని మేము తినేస్తాం డైనోసార్స్ కూడా. మధ్యాహ్నమే గుడ్లు ఇదిగోండి మళ్ళీ మనం కొత్త ప్రపంచానికి అయితే వచ్చాము. ఇప్పటి వరకు డైనోసార్లు అయితే చూసేసాము. ఇక్కడ నుంచి అన్ని లైట్స్ తోటి ఫ్లవర్స్, సీతాకోక చిలుకలు, అలాగే కుందేళ్ళు, తాబేలు, పులులు, సింహాలు, ఇవన్నీ కూడా రకరకాల లైట్స్ తో డిజైన్ చేసి పెట్టారన్నమాట. ఇవైతే చూడడానికి కొంచెం బాగానే అనిపించింది ఆ డైనోసార్ల కంటేని. ఇందాకడేమో అన్ని ఒరిజినల్ డైనోసార్స్, ఇవేమో అస్థిపంజరాలు. ఈ లైటింగ్ అయితే జగ్గు, టీ కప్లు ఇలా డిజైన్ లాగా పెట్టారు.
ఇక్కడైతే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఏమీ లేదండి. వీడియోస్ తీసుకునే వాళ్ళకైతే వేస్ట్. సరదాగా కొద్దిసేపు అలా పార్క్లో తిరిగే వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అన్నమాట. సో మరీ అంత ఎంజాయ్ చేసే ప్లేస్ అయితే కాదు. ఈవెన్ ఫొటోస్ తీసుకుంటున్నా కానీ నైట్ టైం కదా, ఫొటోస్ కూడా అసలు రావట్లేదు. కళ్ళతో చూసి ఆనందించడానికి బాగానే ఉంటుంది కానీ ఫొటోస్లోని వీడియోస్లోని అంత బాగా అనిపించట్లేదు. కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా అనిపించింది. ఈ లైటింగ్స్, ఈ సెటప్, నిజంగా ఇంత లైటింగ్ పెట్టి ఇంత సెటప్ చేశారంటే చాలా గ్రేట్ మాట. ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో పెట్టారండి. ఇందాడైతే టీ కప్స్, సాసర్లు, అలాగే గొడుగులు ఇవన్నీ రకరకాలుగా పెట్టారన్నమాట. వాటర్ ఊరికే అంతా క్రియేటివిటీ ఏదో క్రియేట్ చేసి అలా పెట్టేశారు అంతే లైట్స్. అండ్ ఇక్కడైతే మొత్తం అంతా వాటర్ కింద ఉందన్నమాట. అండ్ అలాగే ఫ్లవర్స్, రకరకాల డిజైన్ ఫ్లవర్స్ మొత్తం అన్నీ. ఇందాక నుంచి దుబాయ్ గ్లో గార్డెన్ అని చెప్పేసి ఎక్కడ పేరే కనిపించలేదు. తిరగ్గా ఎక్కడో ఒక మూలని పెట్టారన్నమాట దుబాయ్ గార్డెన్ గ్లో అని చెప్పేసి. బయట కూడా ఉంటుంది. ఆల్రెడీ స్టార్టింగ్లో చూపించాను కదండి ఒక చోట. ఇప్పుడు మనం బయటకు వెళ్ళి చూస్తే కనుక ఫుల్ లైటింగ్తో ఉంటుంది అన్నమాట. ఇక్కడైతే చక్రాల్లాగా రౌండ్గా రెయిన్బో కలర్స్ లాగా అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఎంత బాగా అనిపించిందో చూడడానికి. కాకపోతే మా ఫేసెసే కనిపించట్లేదు సరిగ్గాని. ఇలా పార్క్ చుట్టూ నడుచుకుంటూ వెళ్తుంటే రకరకాలుగా కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూస్తే కనుక ఫిషెస్ హ్యాంగింగ్ చేసి అయితే కనిపించింది. ఈ థీమ్ కూడా చాలా బాగా అనిపించింది అన్నమాట. అదే కిడ్స్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. మొత్తం అంతా చీకటి పడిపోయింది అన్నమాట. టైం ఏమో 9. ఇదేదో జారుడు బల్ల ఉంది. ఇవైతే జింకలు. అప్పట్లో సీడీలు ఉండి కదా, వీడియో సీడీలు, దాంతో తయారు చేశారన్నమాట. క్రియేటివిటీ అన్ని పాడేయకుండా అన్ని దాచుకుని మరీ తయారు చేస్తారు వీళ్ళు. ఐ లవ్ దుబాయ్. ఇక్కడైతే మధ్యలో కలువ పువ్వు, అటు ఇటు హంసలు, అటు చివరైతే పెద్ద ఏనుగు, చిన్న ఏనుగులు వెనకాల అయితే హెచ్ బిల్డింగ్ కనిపిస్తుంది. అబ్బా ఫ్రంట్ చూడ అసలు ఎంత బాగుందో. రాజేశ్వరి బ్యాక్ కెమెరాకి ఈ దుబాయ్ గార్డెన్ గ్లోకి మెయిన్ అట్రాక్షన్ ఏదైనా ఉందంటే అది ఇదే మాట. మనకి ఎంట్రన్స్ లో లోపలికి రాగానే కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి పికాక్ మాట. ఈ వెనకాల ఇవాళ పించాల్లా కనిపిస్తున్నాయి కదా రకరకాలుగా. నిజంగా ఇదైతే చాలా బాగుంది చూడడానికి. వీడియోస్ లో మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ రియల్ గా అయితే సూపర్ ఎక్స్పీరియన్స్ మాట. ఇంకా బయట అయితే చుట్టూరు తిరగడం అయితే అయిపోయింది. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకొక ప్లేస్ అయితే ఉంటుందన్నమాట. ఇంక ఈ లైట్స్ అవి కనిపిస్తుంది కదండి, ఈ బ్రిడ్జ్ ఎక్కేసి లోపలికైతే వచ్చేసాను. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. ఏంటంటే ఇక్కడ కుర్చీలు, సోఫాలు రకరకాలవన్నీ కూడా రివర్స్లో కనిపిస్తాయి కదా, ఆ టైప్ మాట. అక్కడ రివర్స్ అయితే ఏం కాదండి, మనం ఫొటోస్ తీసుకునే దాన్ని బట్టి రివర్స్లో కనిపిస్తాయి. ఫేస్ పడుతున్నాయా? అదే పర్లే.
మనం మేము వేసాం కదా మీరు ఇద్దరు వేయండి. ఏమో అదే తెలియదు. వచ్చింది. బయటికి రావాలి. గ్యాస్ మీ ఫేస్ దగ్గర కనిపించారు. ఇక్కడ నిల్చొని తీయాలండి. ఫుల్ టైర్డ్ అయిపోయాము, జస్ట్ అలా కూర్చున్నమాట. ఇక్కడైతే చూడడానికి ఏం లేదు, ఆ లైట్లు తప్ప. ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏమీ లేదు, ఏదో ఉందంతే. ఓకే, పర్లేదు.